50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు గుర్తించి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన దేశ స్థాయిలో జరిగితే ఇది రాష్ట్రాల మధ్య వైషమ్యాలను రాష్ట్రాల మధ్య తారతమ్యాలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు 50 సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో గుర్తించి రాజ్యాంగ సవరణ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఇందిరాగాంధీ గారు చూపించిన బాటలోనే వారు నడిచిండ్రు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలో లేరు. ఈరోజు కేంద్ర మంత్రులు కొంతమంది ఇంతవరకు ప్రభుత్వం చర్చించలేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఏదైతే వాదిస్తున్నారో ఆ వాదన అర్ధ సత్యమని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా 2-3 అంశాలు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలు 153 పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాలను 225 వరకు పెంచాలని చట్టంలో పొందుపరిచి పార్లమెంటులోని చట్టం చేస్తే 11 సంవత్సరాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంట్ సభ్యుడిగా నేనే అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానం ఇచ్చాను. 2026 తర్వాత జనాభా లెక్కించినాకనే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, ఇప్పుడు మా ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాధానం చెప్పింది. కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు, సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు. ఈ 2 రాష్ట్రాలలో పునర్విభజన చేపట్టడానికి తీసుకున్న ప్రాతిపదిక 2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన మనకు అందిస్తున్న సమాచారం కానీ లేకపోతే మనకు కల్పిస్తున్న భ్రమలు కానీ వేరు, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వేరు. ఈరోజు నేను అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చట్టం పార్లమెంటులోనే చట్టం చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నియోజకవర్గాల పెంపు అంశాన్ని 2026 జనాభా లెక్కించిన తర్వాతనే చేస్తామని మా పట్ల వివక్ష చూపించుకుంటూ మీరు జమ్మూ కాశ్మీర్లో కూడా సేమ్ అదే చట్టం ఉంది. 2026 తర్వాతనే జనాభాను లెక్కించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి శాసనసభలో అంటే దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని సవరించుకొని 2011 నియోజకవర్గాల 2011 జనాభా ప్రకారం 83 నియోజకవర్గాలుగా ఉన్న అసెంబ్లీని 90 నియోజకవర్గాలుగా పెంచడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేసిండ్రు అధ్యక్ష.